మా వాటా, భాస్కర్ బావగారి వాటా. మరి నా వాటా? మీరిక్కడ లేనప్పుడు మీ వాటా మాత్రం ఎందుకుంటుంది? లేకుండా ఎక్కడికి పోతుందక్క? ఇప్పుడు మీరు ఎలా వెళ్ళిపోతున్నారో అలా మీ వాటా కూడా మాయమైపోతుంది. ఏంటోదినా మీరనేది? ఏంటే వీళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటున్నావా? వీళ్ళ అమాయకత్వం వెనక మీ పెద్దరికం కూడా ఉంది కదా పిన్ని గారు. కలిసి ఉంటేనే వాటాలుంటాయని మీకు మాత్రం తెలీదా ఏంటి? లేదా తెలిసే వీళ్ళతో చెప్పలేదా? మీకు ఇంట్లో వాటా కావాలి అంటే మీరు ఇంట్లో ఉండక తప్పదు. వాటా వద్దనుకుంటే నిరభ్యంతరంగా ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి బయట భోజనం చేస్తారో, ఉండిపోయి ఇంట్లో తింటారో మీ ఇష్టం. బావగారు, ఏవండి, కూర్చోండి. అక్క, నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తాను. అదైతే నాకు వడ్డించమ్మా. ముందు నాకు వడ్డించదు, ఆకలేస్తుంది. ఏంటే నాకు ఆగవే. అక్క, ఫస్ట్ నాకు వడ్డించు. ఫస్ట్ నాకు వడ్డించు. ముందు నాకు. విరిసిరి మూవలు ఆ విరిసిన ఏదో మిమ్మల్ని ఆట పట్టించడానికి సరదాగా వెళ్ళిపోతా అన్నారు కానీ నిజంగానే వెళ్ళిపోతావా ఏంటి? భాస్కర్ అన్నయ్య, అభి అన్నను వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం వదినా? మా ముగ్గురం అన్నదమ్ములం ఎప్పటికీ కలిసే ఉంటాం. మనం అంతా కలిసి ఉండాలన్నది అత్తయ్య మావయ్యల కోరిక. వాళ్ళు బతుకున్నంత వరకే కాదు, మన తర్వాత జనరేషన్స్ కూడా ఇలాగే కలిసి ఉండాలి.
చాలా థ్యాంక్స్ వసు గారు. దేనికండి? అత్తయ్య అఖిల్ హారికలని చాలా బాగా హ్యాండిల్ చేశారు. వాళ్ళని నేను వెళ్ళిపోమన్నానని మీరేమైనా ఫీల్ అయ్యారా? లేదు వసు గారు, ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఓహో, అందుకనే సైలెంట్గా ఉన్నారా? అఖిల్ హారికల్లో ఇంత స్వార్థం పెరిగిపోయినందుకు చాలా ఫీల్ అయ్యానండి. అందరికీ స్వార్థం ఉంటుంది కదండి. కానీ మీలాంటి మంచి స్వార్థం కొందరికే ఉంటుంది. అందరూ కలిసి ఉండాలి అన్న మీ స్వార్థం మాత్రం గొప్పది కాదేంటి? అది అర్థం చేసుకున్న మీరు మంచివారు. అఖిల్ వాళ్ళు పెట్టిన ప్రెషర్ చూసి మీరు జాబ్ మానేస్తారేమో అనుకున్నాను. ఏదో ఒక రోజు తప్పకుండా మానేస్తానండి. అదెప్పుడో తెలుసా? ఆ ఆఫీస్లో అఖిల్ని మేనేజర్ని చేసి అప్పుడు మానేస్తాను. ఇప్పుడు మనకు డబ్బులు అవసరం, అందుకే నేను ఆ జాబ్ చేయాలి. అలాగే అఖిల్ హారికలకు ఎక్స్పీరియన్స్ అవసరం, కాబట్టి నేను ఆఫీస్లో ఉండాలి. నా స్థానంలో వేరే మేనేజర్లున్నా ఎక్స్పీరియన్స్ లేదని, పని రాదని అఖిల్ని హారికని జాబ్లో నుంచి తీసేస్తారు. పెన్ని గారి సంగతి చెప్పనవసరం లేదు. అందుకే వాళ్ళకి కష్టమైనా సరే నేను అక్కడే ఉండాలి. మీరేమో ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళేమో అలా ఉన్నారు. ఆఫీస్లో ఎలా ఉన్నా ఇంట్లో కలిసి ఉంటాం కదండి. ఆస్తి కోసమే వాళ్ళు మనతో కలిసి ఉంటున్నారు, ప్రేమతో కాదు. ఏదో ఒక రోజు ఆస్తి కంటే ప్రేమ ఎక్కువ అని తెలుసుకుంటారు. ఆస్తులు పంచుకుంటే తగ్గిపోతాయని, ప్రేమలు పంచుకుంటే పెరుగుతాయని అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు వాళ్ళని ఆస్తులు వాటాల పేరుతో భయపెడుతూ ఉంటారా? తప్పదు కదండి. ఏదో ఒక రకంగా అందరం కలిసి ఉండాలి. దానికోసం భయపెట్టినా తప్పు లేదు. అవునండి, ఒక మంచి పని కోసం ఒక తప్పు చేసినా తప్పు కాదు. మీరు అర్థం చేసుకున్నారు, నాకు అది చాలు. ఇక మీరు నిద్రపోండి. అదేంటి, మీకు నిద్ర రావట్లేదా? నాకు ఈ వెడ్డింగ్ ప్లాన్ వర్క్ ఉంది. ఈ ప్లాన్స్ని ఇంకా డెవలప్ చేయాలి. రేపు మేడం గారికి సబ్మిట్ చేయాలి. మీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఏం కాదు, మీరే నాకు ఇంకా చాలా నేర్పించాలి. నేనేం చేసినా మీ దగ్గర నేర్చుకున్నదే. మీరిద్దరూ కలిసి మా ముగ్గురిని చీట్ చేస్తారా? రేపు ఆఫీస్లో ఆ ప్లాన్ని ఎలా సబ్మిట్ చేస్తావో నేను చూస్తాను. ఆ వసు తెలివైందని తెలుసు కానీ మరీ ఇంత తెలివి మీరిందని తెలీదురా. బయటికి వెళతామని బెదిరిస్తే ఉద్యోగం మానేస్తుంది అనుకున్నాను. ఆస్తుల వాటా గురించి బెదిరించి మళ్ళీ మనల్ని బానిసలు చేసుకుంది. అయినా అంతా నీ వల్లేనే. ఆ? అనవసరంగా నేను హారిక స్వార్థపరులం అయ్యాం. అవునఖిల్, ఆంటీ వల్ల అభిబావ వసు ఒక దృష్టిలో మన స్వార్థపరులమయ్యాం. మీరు స్వార్థపరులు కాకపోతే సీతారాములే ఏంటి? అయినా ఎవరికి లేదు స్వార్థం? అందరికీ ఉంటుంది. స్వార్థం లేకపోతే ఎవరు బతకలేరు. కొంతమంది మనలా బయటపడతారు, ఆ అభి వసూల్లా కొంతమంది బయటపడరు. అంతే తేడా. హారిక ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అభిబావ వసు అక్కలు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి వెళ్ళాను. చెత్తగా మాట్లాడుకున్నారా? గొప్పగా మాట్లాడుకోవటానికి మనం చేసింది గొప్ప పనా ఏంటి? మన గురించి ఏమనుకుంటున్నారు? ఏముంది, బతిమాలో భయపెట్టో అందరం కలిసుండాలన్నది వాళ్ళ కాన్సెప్ట్. అయితే జీవితాంతం మనం వీళ్లకు బానిసల్లా ఉండాల్సిందే. నాకు రెండో పెళ్లి ఉండదు, మీకు అమెరికా ప్రయాణమూ ఉండదు. వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళకుంటే మన థియరీ మనకుంటుందాంటీ. ఫస్ట్ వసు అక్కని జాబ్ మాన్పించేస్తే మన లైన్ క్లియర్ అవుతుంది. నువ్వు కూడా దీనిలాగా ఆలోచిస్తున్నావా? లేదఖిల్, నేను కొత్తగా ఆలోచించాను. వసు అక్క వెడ్డింగ్ ఈవెంట్ ప్లాన్స్ గీస్తోంది.
రేపు ఆఫీస్లో సబ్మిట్ చేస్తుందంట. అయితే రేపు వసు ఆ సుమిత్రాదేవి దగ్గర మరిన్ని మంచి మార్కులు కొట్టేస్తుందన్నమాట. ఆ లోపు ఆ ప్లాన్స్ ని మనం కొట్టేస్తే కొట్టేసి అవి మనం గీసిన ప్లాన్స్ అని ఆఫీస్లో చూపిద్దామా? వసు వదిన ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు. మన ముగ్గురు ఉద్యోగాలు పీకిన పీకేస్తుంది. అందుకే నేను వేరేలా ఆలోచించాను. ఈ నైట్ మనం ఆ ప్లాన్స్ ని కొట్టేసి చించేశామనుకో, రేపు వసు అక్క సుమిత్రాదేవి గారి ముందు తెల్లమొహం వేస్తుంది. సుమిత్రాదేవి గారికి క్లయింట్ నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ కోపంతో సుమిత్రాదేవి వసు అక్కని ఫైర్ చేస్తుంది. మనం పార్టీ చేసుకోవచ్చు. సూపర్ ఐడియా హారిక. కానీ ఆ ప్లాన్ ఎవరు తీసుకొస్తారు? ఆంటీ తీసుకొస్తుంది. ఆ? ఏ మీరు తీసుకురావచ్చు కదా. ఇలాంటి విషయాల్లో నీకున్న ఎక్స్పీరియన్స్ మాకు లేదే. అంటే నన్ను ప్రొఫెషనల్ దొంగ చేసావేంట్రా? డబ్బు నగలు కొట్టేస్తే దొంగతనం ఆంటీ, ప్లాన్స్ డిజైన్స్ కొట్టేస్తే గొప్పతనం. సరే, ఇంతకీ అభివసులు ఏం చేస్తున్నారు చూద్దాం పదండి. అమ్మయ్యా, వసు పడుకుంది. ఒరే చిన్నడా, చిన్నడా, హారిక. ఏంటి? వసు నిద్రపోయిందిరా. అయితే వెళ్ళి ఆ ప్లాన్స్ ని తీసుకురండి ఆంటీ. త్వరగా వెళ్ళవే, మళ్ళీ తెల్లారిపోతుంది. వెళ్ళు. అలాగే వెళ్ళు.
ఇదిగోరా తెచ్చావా? అన్నీ తీసుకొచ్చేసాను. మిమ్మల్ని అభిబావ్ గారు వసాక చూడలేదు కదా? చూస్తే వీటిని తీసుకురానిస్తారా? నువ్వు నీ తింగర్ ప్రశ్నలు. అసలు ఇవి ఆ ప్లాన్స్ అవును కాదు చూద్దాం అఖిల్. హే, ఇలా ఇవ్వు. వెడ్డింగ్ ప్లాన్సే హారిక. రే త్వరగా చించేద్దారా. బస్సు కష్టం మన చేతుల్లో ముక్కలు ముక్కలు అయిపోయింది. చీల్చి చీల్చి చెండాడేశాను. రేపు ఆఫీస్ లో వదిన ఇన్సల్ట్ అవ్వడం ఖాయం. సుమిత్రాదేవి వసు వదిన ఇంటికి పంపించడం పక్కా. రేపటి నుంచి ఆఫీస్ మనది. బస్సు ఒక్క జస్ట్ ఏంటి వంటింటికుందేలంతే. పిన్ని కీర్తి, పావని, పావని, చెప్పండి. నా లంచ్ బాక్స్ రెడీనా? రెడీ అండి, వస్తున్నా. ఇదిగోండి మీ లంచ్ బాక్స్. వసు, ఇదిగో పిల్లల లంచ్ బాక్స్. థ్యాంక్స్ అక్క. వెళ్ళొస్తాను పావని, జాగ్రత్త. సరేనండి. ఏంటన్నయ్య ఇంత ఎర్లీగా వెళ్తున్నావు? దారిలో చిన్న పని ఉంది అభి. వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. వెళ్ళొస్తాను. పిల్లల్ని నేను రెడీ చేస్తాను. మీరు వెళ్ళి రెడీ అయ్యి ఆ ప్లాన్స్ అని ఒకసారి చూసుకోండి. రెడీ అయిపోయాయండి. మరి ఆ ప్లాన్స్ చూసుకోండి. అదిగో ఆటో కూడా వచ్చేసింది. ఆటో నేను ఎక్కిస్తానులేండి. మీరు వెళ్ళి ఒకసారి ఆ ప్లాన్స్ అన్ని చూసుకోండి. అలాగే. పిల్లలు పదండి పదండి. అభి, కాఫీ తాగుతావా? కాస్త ఇవ్వదునా? తెస్తాను. కాసేపట్లో వసు చావు కేక వినిపిస్తుంది. వెడ్డింగ్ ప్లాన్స్ మిస్ అయ్యాయని వసు గుండె ఆగిపోతుంది. బస్సు అక్క ఆఫీస్కి రాకుండా ఇంటి నుంచి రిసైన్ లెటర్ పంపిస్తుంది. అభిబావ్ గారి ఆ లెటర్ ని ఆఫీస్ కి మోసుకెళ్తారు. ఈ రోజుతో మనకు వసు వదిన అడ్డు తొలగిపోతుంది. మనం ఫ్రీ బర్డ్స్ లా అవ్వచ్చు. అభి, కాఫీ. థ్యాంక్స్ వదినా. వసు, కార్ వచ్చింది, త్వరగా రా. అదేంటి, నైట్ మనం ఆ ప్లాన్ పేపర్స్ చించేసాం కదా. వసు అక్క మళ్ళీ ఏదో ప్లాన్ పేపర్స్ తో వచ్చింది. నైట్ చాలా ప్లాన్స్ గీశారు కదండి, కొన్ని ఉన్నాయేంటి? గీసినవన్నీ ప్లాన్స్ కాదండి, కొన్ని రఫ్గా గీశాను. ఇవి మెయిన్ ప్లాన్స్. ఓ, అంటే నైట్ మనం చించినవి రఫ్ ప్లాన్సా? అక్క బాయ్, వెళ్ళొస్తానండి. అలాగేనండి. ఆల్ ది బెస్ట్.
అలా పక్కకి రావే. ఎందుకురా? బంటి చెప్తా. వద్దు. ఇలా ఇవ్వవి. థ్యాంక్స్ వదిన. ఇదిగో నీ లంచ్ బాక్స్. వెళుస్తాను వదిన. ఉమ్.